హాయ్ అండి. మన నరసాపురం కిచెన్‌లో ఈరోజు పప్పు, దోసకాయ. ముందుగా మనం పప్పుని తీసుకొని, దోసకాయ ముక్కల కింద కట్ చేసుకొని, దానిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, దానిలోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసి, కుక్కర్‌లో 4 గ్లాసులు వాటర్ పోసి, మనం అవి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్‌లో మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. పప్పే కదా అనుకుంటాం కానండి, బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో, పప్పు లవర్స్ కూడా అంతే ఉన్నారు. పప్పు అంటే ఇష్టం లేనోళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను. ఈజీగా అయ్యే వంట ఏదైనా ఉందనంటే, చాలా టేస్టీగా ఇష్టంగా తినే వంట అంటే మన పప్పే అని చెప్పొచ్చు. పప్పులో చాలా రకాలు వండుకోవచ్చు. పప్పు దోసకాయ వండుకోవచ్చు, పప్పు ఆనపకాయ వండుకోవచ్చు, పప్పు గోంగూర వండొచ్చు. మళ్ళీ ఈ ఈ అన్నిటిలోనూ మీకు బాగా ఇష్టమైన పప్పు ఏంటో నాకు కామెంట్ చేయండి. నేనైతే పప్పుని ఏ రకంగా వండినా ఇష్టంగా తింటాను. తాలింపు పెట్టుకొని దానిలో మనం నిమ్ మన మజ్జిగలో మిరపకాయలని, గుమ్మడి వడియాలని, పిండి వడియాలని వేపుకొని వేడి వేడి అన్నంలో పప్పేసుకొని, నెయ్యి వేసుకొని, ఆవకాయ వేసుకొని, ఈ వడియాలు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటదండి. పప్పుని మీరు ఎలా తినడానికి ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. హ్మ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, కొత్తగా పెట్టాను. ఏవైనా తప్పులుంటే కొంచెం ఇగ్నోర్ చేసి నా ఛానల్‌ని మీరందరూ కొంచెం సపోర్ట్ చేయండి. మీ మీ కామెంట్ మీరు కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి.